ఆ పుష్ప తగ్గేదేలే, ఈ పుష్ప మంచం మీద నుంచి దిగేదేలే. అక్కడ ఫైరు, ఇక్కడ ఎఫైరు. గుంటూరు జిల్లాలోని పెద్దపల్లితో సహా చుట్టుపక్కల గ్రామాలకి పెద్ద శివయ్య. తన దగ్గరే చిన్నప్పటి నుంచి పనిచేస్తూ తనకు రైట్ హ్యాండ్లో ఉంటాడు అనాథైన దర్శి. శివయ్య పరపతి గురించి తెలుసుకున్న పుష్ప అనే వేశ్య తనతో సహజీవనం చేయడానికి పెద్దపల్లి వస్తుంది. ఊరి చివరన ఉన్న ఇంట్లో పుష్పకు మకాం ఏర్పాటు చేయిస్తాడు శివయ్య. కొంతకాలానికి దర్శి పుష్పలు లవ్లో పడతారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ మ్యాటర్ శివయ్యకి చెప్తే ఇష్టం లేకపోయినా అంగీకరిస్తాడు. తర్వాత శివయ్య ఏం చేశాడు, దర్శి జైలుకి ఎందుకు వెళ్ళాడు, శివయ్య గురించి దర్శికి తెలిసిన నిజాలేంటి, పుష్ప ఎలా పగ తీర్చుకుంటుందనేది ఈ వెబ్ సిరీస్లో చూసి తెలుసుకోవాలి. పిరియాడికల్ రివెంజ్ స్టోరీతో రూపొందించిన సిరీస్ ఇది. ఒక చిన్న పల్లెటూరు, దానికి పెద్దగా వ్యవహరించే ఒక ఊరి పెద్ద, అణగారిన వర్గాల పట్ల వ్యవహరించే తీరు, మహిళలను ఇబ్బంది పెట్టడం, ఇది చాలా ఓల్డ్ టెంప్లెట్, కొత్తగా ఏం లేదు. సెకండ్ ఎపిసోడ్ నుంచి స్టోరీ మొత్తం ఫ్లాష్ బ్యాక్లోనే నడుస్తుంది. పుష్ప దర్శిలో లవ్ స్టోరీ కూడా ఇంప్రెస్ చేయదు. పెద్ద పెద్ద ట్విస్టులు కానీ ఎంగేజ్ చేసే సీన్స్ కానీ లేవు. మందు కొట్టడం, పడిపోవడం, ఇవే సీన్స్ రిపీట్ చేశారు. ముసుగు మనుషుల గ్యాంగ్ అటాక్ చేస్తుంది. వాడెవడో మనకి ఈజీగా అర్థమవుతుంది కానీ దర్శికి మాత్రం అర్థం కాదు. శివయ్య క్యారెక్టర్ చేసిన రవీంద్ర విజయ్ స్పెషల్ అట్రాక్షన్ ఈ సిరీస్కి. కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. మిగతా వాళ్ళు ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైనలీ రొటీన్ రివెంజ్ స్టోరీ. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కోటి 40 minutes లోపే ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ G5. డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులు ఉన్నాయి. ఫ్యామిలీతో చూడొద్దు.